హలో నమస్తే. ఈరోజు న్యూస్ పేపర్ ఎనాలిసిస్‌లో ముందుగా 'దిశ' పేపర్‌లో వచ్చిన వార్తలు చూద్దాం. సంక్రాంతి ఖర్చంతా మాదే అంటున్నారట. గ్రామాల్లో సర్పంచ్ ఆశావాళ్ళు హడావుడి చేస్తున్నారట. పోటీ పడుతూ మందు, విందులు. పండక్కు ఇంటింటికి చికెను, మటను, పిల్లలకు క్రికెట్ పోటీల నిర్వహణ, మహిళల కోసం ముగ్గుల కాంపిటీషన్‌లు, గ్రామస్తులకు దగ్గరయ్యేందుకు తంటాలు ప్రతి కార్యక్రమంలోనూ ముందుంటున్నారట. సంక్రాంతి ఖర్చంతా మాదే అంటున్నారట. ఎందుకంటే ఫిబ్రవరిలో ఈ సర్పంచ్ ఎన్నికలు ఉంటాయని ప్రభుత్వం 4, 5 సార్లు చెప్పింది ఇప్పటికి. ఎవరికి వాళ్ళే ఊహించుకుంటారని నేను సర్పంచ్ కావాలి నెక్స్ట్ టైం అని. ఆ ఊహించుకొని ఆ ఊహల్లో ఊగిసలాటలో ఏం చేస్తానంటే, ఈ సంక్రాంతి పండగకయ్యే మందు, దావత్తు, మటను, చికెను అన్నీ మేమే పెట్టుకుంటాం. క్రికెట్ పోటీలు పెడతాం. ఇంకేమైనా కావాలంటే దావతులిస్తాం. కానీ మాకు ఓట్లేయాలి అని పోటీలు పడుతున్నారట. కానీ ఇక్కడ గమనించాల్సిందేందంటే, అసలు ఆ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో ఇంకా ప్రభుత్వానికే క్లారిటీ లేదు. ఎందుకంటే 42% కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం రిజర్వేషన్ బీసీలకి ఇయ్యాలి. దానిపైన ఇంకా క్లారిటీ లేదు. డెడికేటెడ్ కమిషనర్ రిపోర్ట్ ఇయ్యలేదు. ఆ రిపోర్ట్ ఇచ్చాక ఇంకా చాలా తతంగం ఉంటది. అదొక భాగం. ఇంకొక భాగం ఏందంటే, ఈ మధ్య కాలంలో సర్పంచులు కొత్త ప్రభుత్వం వచ్చాక గూడా అనేక సార్లు అసెంబ్లీ ముట్టడి, సెక్రటేరియట్ ముట్టడి చేశారు. దేనికోసం? పెండింగ్ బిల్లులు భార్య మెడలల్లో పుస్తెల తాళ్ళు తాకట్టు పెట్టి పనులు చేసినాం మాకు బిల్లులు రావట్లేదని. కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. వాళ్ళ పరిస్థితి అట్టుంది. గెలిచి అయిపోయినోళ్ళ పరిస్థితి ఆత్మహత్యల దాకా పోయింది. తాకట్టు పెట్టి ఆస్తులు పని చేయించాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పుడు మీకు మరి వీళ్ళు ఈ దావతులు, ఈ డబ్బులు పెట్టేటోళ్ళకి అర్థమవుతుందా లేదా తెలవదు గానీ, ఈ పరిస్థితి గమనిస్తున్నారా లేదో తెలవదు గానీ, మరి ఆడ ఏం ఆందానం ఉంటదో ఏం గానీ, ముందు ముందే మటన్లు, మందులు, విందులు చేస్తారంటే అది ఆలోచించుకోవాలి కొద్దిగా. మొత్తానికైతే సంక్రాంతి ఖర్చు మాదే అంటున్నారట. అంటే అన్ని పంచాయతీల్లో ఉండదు. బాగా ఈ ఎర్నింగ్ ఉన్న పంచాయతీలు లేదా కాస్త డబ్బులు ఈ భూముల ధరలు ఎక్కువ భూముల ధరలు ఎక్కువ ఉన్న గ్రామాలుంటాయి కొన్ని. అంటే టౌన్‌కి కొద్దిగా దగ్గరగా ఉన్నాయి. ఎకరం 2, 3 కోట్లు ధర పలికే ఏరియా ఉంటది. ఆళ్ళు ఏం చేస్తారు, ఒక ఎకరం అమ్మితే సర్పంచ్ కావచ్చనే లైన్‌లో కొంతమందుంటరు. దాన్ని చూసి మిగతా వాళ్ళు వాతలు పెట్టుకోవద్దు. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టే ఇది కథ. ఈ పులిని చూసి నక్క వాతలు పెట్టుకొని చాలామంది ఇబ్బంది పడుతుండ్రు. ఇది ఒక వార్త అయితే ఇంకోటి రాష్ట్రంలో కొత్త బ్రాండ్ బీర్లు వస్తున్నాయట. నెల రోజుల్లో పారదర్శకంగా టెండర్లు పూర్తి చేస్తారట. బీర్లోళ్ళు పాపం 5 రోజులైంది మనాది పడుతుండ్రు. బీర్లు బంద్ అయితాయట. కింగ్ ఫిషర్ వాళ్ళకి బకాయిలు ఉన్నాయట 930 కోట్లేమో. అయి ఇయ్యట్లేదు కాబట్టి మేము బంద్ చేస్తాం సరఫరా. లేదంటే 33% ధరలు కూడా పెంచాలి. లేదంటే మేము ఇయ్యం అంటున్నారు వాళ్ళు. నువ్వేంది ఇచ్చేది? నీకు ధరలు పెంచేది నీ బిల్లు ఏందిరా నాయన మేము కొత్త బ్రాండ్ తెస్తామని బీర్లోళ్ళ కోసం నానా తంటాలు పడుతున్న మొత్తం క్యాబినెట్ కూర్చుంది నిన్న. ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, బీర్ల శాఖ మంత్రి అంటే ఎక్సైజ్ శాఖ మంత్రి అందరూ కూర్చొని మనకు బీర్లు తాగేటోళ్ళకి ఎక్కడ అసౌకర్యం కలగొద్దు. నీళ్లు, పాలు లేకపోయినా పర్లేదు గానీ బీర్లు అయితే ఉండాలి రెడీగా. వాళ్ళకి అంతా సిద్ధం చేయాలి. ఎండాకాలం వస్తుంది మళ్ళా. నిజంగా కూడా 4 రోజులు మంచినీళ్ళు సరఫరా లేకపోయినా జనాలు ఏమనరు. 4 రోజులు నిత్యావసర వస్తువుల్లో ఇంకోటి సరఫరా లేకపోయినా ఏమనరు గానీ, మందు టయానికి లేకపోతే పెద్ద ఉద్యమాలొత్తాయి. మామూలు ఉద్యమాలు రావు. మందు గిట్లా ఒక 10 రోజులు మొత్తం రాష్ట్రం అంతా లేదు టైట్ ఉందన్నారనుకో ఖతమే యుద్ధాలొస్తాయి. మొత్తం ముట్టడిలు జరుగుతాయి. కాబట్టి ప్రభుత్వానికి అది తెలుసు. కాబట్టి బీర్ల గురించి ఇమ్మీడియేట్‌గా ఎమ్మటే సమావేశం పెట్టారు. సమీక్ష పెట్టి కొత్త బ్రాండ్‌లు తీసుకొస్తారట. బీరు ప్రియులారా మీరు ఆందోళన పడొద్దు. ఏం టెన్షన్ లేదు. మీకోసం ప్రభుత్వం మొత్తం మీకే పని చేద్ది అవసరమైతే. మీకెక్కడ లోటు రానీయరు. కొరత రానీయరు. దాంట్లో ఇబ్బందే లేదు. కొత్త రేషన్ కార్డులంటే ఎన్ని లక్షలైనా ఇస్తారట. 26 నుంచి అర్హులందరికీ పంపిణీ. పాత వాటిల్లో కోతలు పెట్టబోము. అదే రోజున మరో 3 పథకాలు ప్రారంభం. వచ్చే నెల భూభారత్ చట్టం అమల్లోకి వద్ది. లొట్టపీసు సంస్కారానికి నమస్కారం. తప్పు చేసినోళ్ళు శిక్ష అనుభవించాల్సిందే. మీడియా చిట్ చాట్‌లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెబుతుండు. కొత్త రేషన్ కార్డులు ఎన్ని లక్షలైనా ఇస్తారట. ఎన్ని లక్షలైనా ఇస్తారట. దాంతో పాటు ఇంకా 3 పథకాలు కూడా ఇయాల ఉంటాయట. భూభారత్ కూడా నెక్స్ట్ మంత్ వద్దట. లొట్టపీసు సంస్కారానికి నమస్కారం అట అని ఒక వార్తని ఇచ్చిండు. ఇంకోటి దానంపై సీనియర్లు గుర్రు కొనరట. ఆయన తీరుతో పార్టీకి నష్టం ఏర్పడిందట. అధికారులపై సైతం పెత్తనం ఏంటని అసహనం. పార్టీ హైకమాండ్‌కి ఫిర్యాదు చేశారట. ఉద్యమ సమయంలోని విషయాలను సైతం గుర్తుకు తెచ్చుకుంటున్న నేతలు. ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్‌లో ఎస్సీ, ఎస్టీలకు 1,00,000 అదనంగా ఇస్తారట అని బట్టి విక్రమార్క కొత్త విషయం చెప్పిండు. ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్‌కి 5,00,000 వాస్తవంగా. ఎస్సీ, ఎస్టీలకి ఇంకొక 1,00,000 6,00,000 ఇస్తారట. ఇదొక గుడ్ న్యూస్. ఇంకోటి దానం నాగేందరు మొన్న ఒక ప్రైవేటు అంటే యూట్యూబ్ ఛానల్‌కి ఇంటర్వ్యూ ఇస్తూ ఈ కార్ రేసింగ్ పైన క్వెషన్ అడిగింది విలేకరు. అయితే అది మంచిదే. ఈ కార్ రేసింగ్ కేటీఆర్ చేయబట్టి ప్రపంచానికి భారతదేశం గుర్తింపు వచ్చింది ప్రపంచంలోనే.
మంచి పని చేసిండు అని చెప్పి పొగిడిండు కేటీఆర్ని. ప్లస్ అసెంబ్లీలో నేను మాట్లాడిన అనిశ్చిత వ్యాఖ్యలకు పోయి కేటీఆర్కి సారీ కూడా చెప్పినాడు. అసలైనా మరి గులాబీ పార్టీలో ఉండా 3 రంగుల పార్టీలో ఉండా తెలవని పరిస్థితి. ఏ పార్టీలో ఉన్నాడో ఏం మాట్లాడుతున్నాడో అర్థం కావట్లే. దీనికంటే ముందు ఒక రోజో 2 రోజుల ముందు ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు దానం నాగేంద్ర గారు. ఎక్కడనో సూచాయగా మాట్లాడండి చిట్ చాట్‌లో. నేను అసలు పార్టీ మారిందే మంత్రి పదవి కోసం, నాకు మంత్రి పదవి ఇవ్వాలని కాంగ్రెస్‌ని అడుగుతున్నా అన్నాడు. మరి అక్కడి నుంచి ఏమన్నా నీకు లేదన్నారో ఏం పాడో నాలుక మడత పడది. నాలుక మడత పడి బీఆర్ఎస్‌కి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తాండు. దగ్గరయ్యే ప్రయత్నం చేస్తాండా లేదంటే కావాలని కాంగ్రెస్ మంత్రి పదవి లేదు కాబట్టి డిఫెన్స్‌లో పడేయాలని కామెంట్లు చేస్తాడా గానీ కామెంట్ అయితే చేసిండు. సీనియర్‌లంతా గుర్రుగుండ్రట. ఏంది ఈయన తెచ్చి నెత్తిన పెట్టుకొని ఈ కథ ఏందిరా నాయనా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఫిర్యాదులట. ఏఐసీసీకి కూడా ఫిర్యాదు చేశారట. ఆయన వచ్చింది మంత్రి పదవి కోసం అని ఆయన అంటాడు. ఏ పార్టీ మీద ప్రేమ ఉందో పార్టీలో ఏదో ఉద్ధరిద్దామని రాలే ఆయన. అధికారం ఒకటి, మంత్రి పదవి ఒకటి. ఇంకోటి దళిత బాలికకు 62 మంది లైంగిక 62 మంది అట పాపం. సరే బాలిక దళిత ఇంకోటి వేరు దళిత బాలికట 62 మంది లైంగిక వేధింపులు చేశారట. మళ్ళీ ఆ బాలిక ఏదో ఆషామాషి కాదు, ఒక స్పోర్ట్స్ పర్సన్. గేమ్స్, స్పోర్ట్స్ ఆడే ఆమె. అందులో కొందరు లైంగిక దాడి జాబితాలో ఫ్రెండ్స్, క్లాస్మేట్స్, ఫెలో అథ్లెటిక్స్ కోచ్లు కేసు నమోదు చేశారు. 14 మంది అరెస్ట్ చేశారు. కేరళలో ఓ దళిత బాలికను 62 మంది లైంగిక వేధింపులకు గురి చేయడం తీవ్ర కలకలం రేపుతుంది. అందులో పలువురు లైంగిక దాడికి పడ్డారు. మహిళా సమైక్య సొసైటీ వాలంటీర్లు రొటీన్ ఫీల్డ్ విజిట్లో స్కూల్కి వెళ్ళి కౌన్సిలింగ్ ఇస్తుండగా బాధితురాలు తాను ఎదుర్కొన్న దారుణాలన్నింటినీ బయటపెట్టింది. దీంతో పోలీసులు 14 మంది నిందితులను అరెస్ట్ చేశారట. ఎవడికి చెప్పుకోవాలి అసలు? అమ్మాయి అథ్లెటిక్ అట. అథ్లెటిక్ కోచ్లు, క్లాస్మేట్సు, తోటి ప్లేయర్లు ఎవడు పడితే వాడట. 62 మంది లైంగిక దాడులు, వేధింపులు. దాంట్లో కొంతమంది లైంగికంగా కూడా వేధించారట. కొంతమంది కామెంట్స్తోని. 62 మంది అయితే 14 మంది నిన్న అరెస్ట్ చేశారట. ఆ అమ్మాయి ఇప్పటి నుంచి కాదు 5, 6 సంవత్సరాల నుంచి ఆ వేధింపులకు గురి కాబడుతుందట. ఎక్కడ చెప్పుకోలేకపోయింది. 14 సంవత్సరాల నుంచి స్టార్ట్ అయిందట. వాళ్ళ నాన్న వాళ్ళ ఫ్రెండు కొడుకు వాడు స్టార్ట్ చేసిండట అసలు. అమ్మాయిని రకరకాల ఇబ్బంది పెట్టి అశ్లీలమైన ఫోటోలు తీసి బెదిరించి బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ ఫ్రెండ్స్కి పంపి వాళ్ళందరూ మళ్ళీ వచ్చి లైంగిక వేధింపులు బెదిరియటం, ఆ ఫోటోలు వీడియోలు బయట పెడతామని రకరకాలుగా 62 మందితో లైంగిక వేధింపులు అంటే మామూలు కాదు. ఆమె ఒక రకంగా మనిషిగా దేవత అన్నట్టే. మామూలు విషయం. ఇన్ని రోజులు అది భరించుకోవడం, కడుపులో పెట్టుకొని ఉంచుకోవడం అంటే మామూలు విషయం కాదు. ఎంత గుండె పగిలి ఉంటుందో, ఎంత ఆవేదన చెందుతుందో ఎక్కడ చెప్పుకోలేని పరిస్థితి. తల్లిదండ్రికి కూడా తెలియదట. నిన్న చెప్పుకుంది. దళిత బాలిక వాళ్ళని ఒక రకంగా ఎట్లా ఉండాలంటే కారు ఇచ్చి అడవిలో తెసిపోయి వదిలిపెట్టాలి ఈ 62 మందిని. అడవి ఎట్లా ఉండాలంటే అన్ని సింహాలు, పుల్లు ఉండాలి, అందులో వదిలేయాలి. అదే శిక్ష. వదిలేసి దారి తెలవకుండా హెలికాప్టర్లో దింపాలి, మధ్యలో దింపాల. అడవి పెద్ద నల్లమల్ల అడవి లాంటి అడవిలోకి తీసిపోయి హెలికాప్టర్లో తాడు కట్టి వదిలేయాలి మధ్యలో. ఇక వాడికి దారి తెలవదు, దిక్కు తెలవదు, పుల్లో సింహాలు దీన్ని చచ్చిపోవాలి. అంత వేధించాలి వాడు. దిశకు సంబంధించి ఆంధ్రప్రభ ముగ్గురు మంత్రులపైన వేటేస్తారట. 4-5 శాఖల మార్పు కూడా ఉంటుందట. పిఎస్సి భేటీ తర్వాత కాంగ్రెస్లో చర్చోపచర్చలు, సర్వే నివేదికలతో హైకమాండ్ సీరియస్ అయిందట. మంత్రులు ఎమ్మెల్యేల మధ్య గ్యాప్ ఉందని కేసీ వేణుగోపాల్ సంకేతాలు ఇచ్చారు. ఇలాగైతే స్థానిక పోరు ఎలా చేస్తారని ఘాటైన వ్యాఖ్యలు. ప్రతి నెల పిఎస్సి భేటీ జరపాలని హుకం, తమను ఆహ్వానించలేదని మంత్రులు కింకు పిసిసి చీఫ్కు ఫోన్ చేసి నిలదీత. ముగ్గురు మంత్రులపైన వేటేస్తారట. ఇంకో 4-5 శాఖలు మారుస్తారట. దీంట్లో నేను పిఎస్సి పొలిటికల్ అఫైర్స్ కమిటీ మీటింగ్ జరిగితే దాంట్లో కొంతమంది మంత్రులు పిలవలేదట. పిలవనందుకు ఆయన పిసిసి అధ్యక్షుడు ఫోన్ చేసి ఎట్లా ఉంటావని కినికి పోయించారట. మరి తీసేసే మంత్రులు ఏం పిలుస్తారు? వాళ్ళు తీసేస్తారు కాబట్టి పిలవలేదేమో. దాంట్లో ప్రధానంగా వరంగల్కి సంబంధించి ఒక మహిళా మంత్రి కొండా సురేఖ ఉంటుందని, మహబూబ్నగర్ నుంచి జూపల్లి కృష్ణారావు, వీళ్ళిద్దరు పేర్లు అయితే బయట చర్చ నడుస్తుంది. వీళ్ళని అసలు మంత్రి పదవి నుంచి తప్పిస్తారు. రకరకాల ఆ పట్టు లేకపోవడం ఒకటి, వివాదాల్లోకి వెళ్ళటం ఒకటి, ఈ 2 ఉన్నాయి. ఇంకొక మంత్రి ఎవరు అనేది ఇంకా క్లారిటీ లేదు. కానీ ఇద్దరు మంత్రులు అయితే బయట చర్చ నడుతుంది. వాళ్ళతో పాటు కొంతమంది శాఖలు మారుస్తారట. ఈ శాఖలు మార్చే దాంట్లో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఆ శాఖ నాకొద్దు, ఇదంతా బర్డెన్ అయింది, రైతులతో కొంత కంట అవుతున్నా, రైతు రుణమాఫీ విషయంలో, రైతు భరోసా విషయంలో నాకు వద్దు అని కొంత ఏదో అన్నాడు అని బయట ఒక ఆఫ్ రికార్డెడ్ చర్చ జరుగుతుంది. మరి ఆయన శాఖతో పాటు ఇంకెవరైనా మారుస్తారు. కానీ మొత్తానికైతే ముగ్గురు మంత్రులపైన వేటేసే అవకాశం ఉందట. దాంట్లో ఒక మహిళా మంత్రి కూడా ఉండే అవకాశం ఉందనేది చర్చ. ఇది ఒక వార్త. నెలాఖరులోగా పదవులు భర్తీ చేస్తారట. నిబద్ధతకే ప్రాధాన్యం ఇస్తారట. పిసిసి కార్యవర్గం ఏర్పాటు చేస్తారట.
డీసీసీల పైన కూడా కసరత్తు జరుగుతుందట. కార్పొరేషన్ చైర్మన్ల భర్తీ మంత్రివర్గ విస్తరణ నా పరిధిలో లేదని చెప్తుండు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిని 2-3 రోజుల్లో ప్రకటిస్తాం. ఎమ్మెల్యే దానం నాగేందర్ వ్యాఖ్యలను పరిశీలించిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటారని ఆయన చెప్తుండే. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఈ నెలాఖరులోగా కార్పొరేషన్ చైర్మన్లు, డీసీసీ అధ్యక్షులు, అదేవిధంగా పీసీసీ కార్యవర్గం మొత్తం కూడా కొత్తది ఏర్పాటైద్దట. మంత్రివర్గం కూడా మరి పండగ వెళ్ళిన తర్వాత అన్నారు. కానీ ఆయన నా పరిధిలో లేదని చెప్తుండు. ఆంధ్రప్రభకు సంబంధించి వెలుగు పేపర్ చూద్దాం. కొండపోచమ్మ సాగర్లో మునిగి 5గురు మృతి చెందారు. ఒకరిని కాపాడేందుకు మరొకరు వెళ్లి యువకులు దుర్మరణం చెందారు. ఇంకో 2 స్నేహితులు సురక్షితం. మృతులందరూ హైదరాబాద్ వాసులు. వీరిలో 2 అన్నదమ్ములు కూడా ఉన్నారు పాపం. వాళ్ళు ఏదో పాపం సెలవులుగా సరదాగా పోయారట నిన్న కొండపోచమ్మ సాగర్, సిద్దిపేట దగ్గరలో, దానికంటే ముందే వస్తుంది. సరదాగా పోయి నిన్న మొత్తం ఇదే విషాదకరమైన వార్త సోషల్ మీడియాలో 6 మందిలో 4 చనిపోయారు, 5గురు చనిపోయారు, 2 సేఫ్. ఒక అతను అంటే వాళ్ళు అంతకుముందు కూడా సరదా వీడియోలు కూడా తీసుకున్నారు. నీళ్ళలో దిగి కొంచెం సరదాగా ఆడుకుంటూ అదంతా బయటకు వచ్చినాయి పాపం ఆ వీడియోలు కూడా. చేస్తూ ఒక పిల్లగాడు ఏదో ఆ సెల్ఫీ తీసుకుంటాడట. ఆ సెల్ఫీ తీసుకుంటూ కాలు స్లిప్ అయ్యి దాంట్లో పడ్డాడు. దాంట్లో పడి కొట్టపోతుంటే ఆ కొట్టపోయి వాళ్ళ ఫ్రెండ్ని కాపాడడానికి మిగతా 4 దిగారట. దిగి వీళ్ళు కూడా పోయారు. 5గురు కొట్టపోయి చనిపోయారు పాపం. అసలు ఒకటే ఏరియాకి సంబంధించి హైదరాబాద్ రామనగర్ ఏరియా అట ఇది. దాంట్లో 2 అన్నదమ్ములు ఉన్నారట. మొత్తం ఆ ఏరియా అంతా విషన్న వదనంతో ఉంది. చాలా బాధ. ఎందుకంటే 17-16 సంవత్సరాల పిల్లలు, జస్ట్ ఇంటర్మీడియట్ 10th ఆ ఏజ్. ఈ సరదా సెల్ఫీ సరదా కాస్త ప్రాణాల మీద తెచ్చింది. 5 మంది ప్రాణాలు తీసుకున్నారు. ఆ ప్రాణాలు ఇగో ఇట్లాంటి సరదాలు ఉండొద్దు. సెల్ఫీ కోసం మన ప్రాణాల మీదకి వద్ద చూసుకోండి. సెల్ఫీలు, రీల్స్ చేసేవారం చేస్తే ఇట్లా చాలామంది డేంజర్లో పడి చనిపోయారు. వాళ్ళు చనిపోక తల్లిదండ్రులకు కోత మిగిలించారు. మామూలు విషయం కాదు ఇది. ఇది పాపం నిన్న జరిగింది. రైట్, ఇది ఒక వార్త. ఆత్మీయ భరోసాకు 12 లక్షల కుటుంబాలు గుర్తించారట. ప్రాథమికంగా అంచనా వేసిన ప్రభుత్వం మొదటి విడతగా ఈ నెల 26న 6,000 చొప్పున వేస్తారట. ఆత్మీయ భరోసా అంటే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అని పెట్టారు. భూమి లేని నిరుపేదలకి సంవత్సరానికి 12,000 ఇస్తా అని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. దాంట్లో ఆ స్కీమ్ను కూడా జనవరి 26కి ఓపెన్ చేస్తాను. దాంట్లో 12 లక్షల మందిని ఇప్పటికి గుర్తించారట. వాళ్ళకి వేస్తారట డబ్బులు. ఎప్పుడు? ఈ 26 నాడు. 1,00,000 బరిసెలు 1,00,000 కర్రలతో ఫిబ్రవరి 2న మాలల శాంతి ర్యాలీ అట. మాల సంఘాలు చేసే ఆధ్వర్యంలో నిర్వహణ. మాదిగలేమో 1,00,000 డప్పులు 1000 గొంతులని ఒక ప్రోగ్రాం పెట్టారు ఫిబ్రవరిలో. అదే ఫిబ్రవరి 2న మాలలు 1,00,000 బరిసెలు 1,00,000 కర్రలట. ఇది వింతగా ఉంది. బరిసెల కర్రలు ఎందుకు? వాళ్ళు డప్పులు అంటే వాళ్ళ వృత్తి అది. మాదిగల వృత్తి డప్పు కొట్టడం. డప్పులు 1,00,000 డప్పులు 1000 గొంతులు అన్నారు. వాళ్ళ గొంతు వినిపిస్తారు, మాకు వర్గీకరణ కావాలి, మాకు న్యాయం కావాలని. మీరు ఈ బరిసెలు కర్రలు కత్తులు తీసుకొని ఏం చేస్తారు? బరిసెలు కర్రలాట. బరిసెలు ఎవరిని పోవడానికి బరిసెలు? మరి ఇది ఒక రకంగా విద్వేషకర వాతావరణాన్ని క్రియేట్ చేస్తారు. సమాజంలో ఒక విచ్ఛిన్నత వస్తుంది. ఇది 1,00,000 బరిసెలు దేనికోసం? 1,00,000 కర్రలు దేనికోసం? బరిసెలు కర్రలు ఎవరు వాడతారు? యుద్ధానికి పోయేటోళ్ళు, ఎదుటోడిని చంపాలనుకునేటోడు వాడతాడు. ఏ యుద్ధానికి పోతున్నారు మీరు? ఎవరిపైన యుద్ధానికి పోతున్నారు? ఎవరిని చంపడానికి పోతున్నారు? ఈ బరిసెలేంది, ఈ కర్రలేంది అనేది అలా సమాజంలో ఒక చర్చ. ఈ వర్గీకరణ పేరుతోనే, ఈ వర్గీకరణ అనేది సుప్రీంకోర్టు చెప్పింది. దేశ అత్యున్నత న్యాయస్థానం ఇది న్యాయమే, అన్యాయం జరిగేటోళ్ళకి న్యాయం చేయండి, రాష్ట్ర ప్రభుత్వాలు వర్గీకరణ చేశాయి. ఒక కోర్టు చెప్పాక కూడా మళ్ళీ బరిసెలు కర్రలు కత్తులు అంటే మరి కోర్టుకి ఏం విలువ అన్నట్టు, ప్రభుత్వాలకి ఏమన్నా విలువ అన్నట్టు? కోర్టే చెప్పింది కదా వర్గీకరణ చేయండి అని. అదే కోర్టు 2004కు ముందు చేసిన వర్గీకరణ ఆపండి అని చెప్తే ఆపారు. ఆపిన రోజు అదే మాదిగా దండోరకు సంబంధించి ఎంఆర్పిఎస్ సంబంధించి న్యాయపరమైన పోరాటం చేశారు తప్ప ఇట్లా కత్తులు బరిసెలు పట్టుకొని రాలేదు కదా అనేది వాళ్ళు చెప్తుంది. నిజంగానే కత్తులు బరిసెలు పట్టుకొని రావాలి, కర్రలు పట్టుకొని రావాలంటే వాళ్ళకి నోటికాడికి వచ్చిన దాన్ని 4 సంవత్సరాలు అనుభవించిన దాన్ని కోర్టు ఆపిన రోజు రావాలా? రాలేదు కదా వాళ్ళు. ఇవాళ ఎందుకు వస్తున్నారు అనేది ఇవాళ చర్చ. కోర్టు అల్టిమేట్గా చెప్పింది. వాళ్ళు ఏం గుంజుకోట్ల బలవంతంగా. కోర్టులో న్యాయపరంగా 30 సంవత్సరాలు ఉద్యమం చేసి వాళ్ళు సాధించుకున్నారు. కోర్టు ఇచ్చింది వాళ్ళకి. ఇచ్చిన దానికి కూడా నేను బరిసెలు కర్రలు తీసుకొని వస్తా అంటే ఎటుపోతుందిగా? అంటే భారత రాజ్యాంగం లెక్కలేదు, చట్టం లెక్కలేదు, కోర్టులు లెక్కలేదు, ప్రభుత్వం లెక్కలేనట్టుంటే ఇది ఒక రకంగా మంచిది కాదు సమాజానికి. హైదరాబాద్ సగం ఖాళీ అయిందట. 317 జీవో బాధితులకు న్యాయం చేస్తామని మంత్రి దామోదర రాజనరసింహ చెప్పిండు.
317 జీవో బాధితులకు కేంద్ర ప్రభుత్వం అనుమతితో శాశ్వత పరిష్కారం చూపిస్తామని మంత్రి దామోదర్ రాజనరసింహ హామీ ఇచ్చారు. ఈ జీవోతో స్థానికత కోల్పోయి సొంత జిల్లాకు దూరంగా డ్యూటీ చేస్తున్న టీచర్లు, ఇతర ఉద్యోగులకు తమ ప్రజాప్రభుత్వం న్యాయం చేస్తుందన్నారు. శనివారం మినిస్టర్ క్వార్టర్స్లో 317 జీవో ఎంప్లాయీస్, టీచర్స్ చేసి ప్రజలు మంత్రిని కలిసి వినతి పత్రం ఇచ్చారు. ఇప్పటికే స్పౌజు, మెడికల్, మ్యూచువల్ ఉద్యోగులకు న్యాయం చేయడానికి జీవోలు ఇచ్చామని, పోస్టింగ్ ప్రాసెస్ కొనసాగుతుందని మంత్రి పేర్కొన్నారు. ఇది వడవని కథ. 317 జీవో బాధితులు వాళ్ళు చెప్పులు అరిగేదాకా తిరుగుతుండ్రు. కాళ్ళ చెప్పులు అరిగేదాకా ఎక్కిన మెట్టి ఎక్కకుండా తిరుగుతుండ్రు, కానీ పరిష్కారం కావట్లేదు. వాళ్ళు నిన్న దామోదర్ రాజనరసింహ హెల్త్ మినిస్టర్, ఆయన కూడా ఈ క్యాబినెట్ సబ్ కమిటీలో ఉన్నాడు. ఆయన కలిసి అడిగితే మేము కేంద్ర ప్రభుత్వం అనుమతి తీసుకొని దానికి శాశ్వతమైన పరిష్కారం చూపిస్తాం అని చెప్పి వాళ్ళకి హామీ ఇచ్చిండట. దీనికి సంబంధించి మనం ఈ రత్నమాల గారని ఉంటారు, వారిని అడిగి తెలుసుకుందాం. ఈ 317 జీవో బాధితుల మహిళా యూనియన్ రాష్ట్ర కార్యదర్శి గారు రత్నమాల గారిని అసలు ఏం అడిగారు, నిన్న వెళ్ళారు కదా, ఏం జరిగింది అనేది. వాళ్ళ బాధ ఒడిసే బాధ కాదు పాపం. తిరిగి కలిసిన మనిషిని కలగకుండా తిరిగి వాళ్ళు చెప్పులు అరిగిందా తిరిగారు పాపం. రత్నమాల గారు ఈ 317 జీవో బాధిత ఎంప్లాయీస్ సంఘం స్టేట్ మహిళా జనరల్ సెక్రటరీ అనుకుంటా, మహిళా అధ్యక్షురాలు. ఏం జరుగుతుంది అసలు అనేది అడిగి తెలుసుకుందాం. హలో మేడం, గుడ్ మార్నింగ్ మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. మేడం ఏమైంది, నిన్న దామోదర్ రాజనరసింహ గారు కలిశారట మీ 317 జీవో బాధితులు ఎంప్లాయీస్ యూనియన్. ఆయన హామీ ఇచ్చినట్టు ఒక వార్త వచ్చింది ఇవాళ వెలుగులో, బాధితులకు న్యాయం చేస్తాం, అది కూడా కేంద్ర ప్రభుత్వ అనుమతితో అంటున్నారు. అసలు ఏం జరుగుతుంది? సార్ తప్పకుండా సార్. అయితే యాక్చువల్ గా నిన్న కలిసిన వాళ్ళు గురించి చెప్పాలంటే సార్, ఈ 317 సబ్ కమిటీ ఏర్పాటు చేసిన తర్వాత వాళ్ళు వెబ్ పోర్టల్లో అందరి అప్లై చేసుకోమని చెప్పారు. అప్లై చేసుకోమని చెప్పిన తర్వాత వీరు కొందరిని లెక్క తీశారు. అందులో వాళ్ళు యూఓ నోటు 2123 ద్వారా అధికారులు, న్యాయ నిపుణులు, మంత్రులు అందరి సమ్మతితోటి ఎవరిని బాధితులుగా గుర్తించాలంటే వైల్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ జీవో 317 ఎవరైతే డిస్లొకేట్ అవుతారో, ఎవరైతే స్థానభ్రంశం చెందిల్లో వారి లెక్కను తీసుకొని ఉన్నారు. వారు అసలైన బాధితులుగా గుర్తించిల్లు. అయితే ఇందులో ఇంకొక బాధితులను కూడా ముందుకొచ్చారు. ఆ ఇంకో బాధితులు ఎవరు అంటే రిటైన్ అయిన వాళ్ళు. రిటైన్ అంటే ఒక వ్యక్తి మహబూబాబాద్ జిల్లాలో ఒక 15 ఏళ్లుగా వర్క్ చేస్తున్నారు. జీవో ఇంప్లిమెంటేషన్ వల్ల కూడా అదే మహబూబాబాద్ కు అలాట్ కాబడ్డాడు. అయితే వీళ్ళకు వారి స్థానిక జిల్లాను కోల్పోయిల్లు అన్నట్టు, స్థానికతను కోల్పోయిల్లు. అది వీళ్ళు పరోక్ష బాధితులు. జీవో వల్ల వీళ్ళు పరోక్ష బాధితులు. ప్రత్యక్ష బాధితులు ఎవరు అంటే జీవో ఇంప్లిమెంటేషన్ వల్ల డిస్లోకేట్ అయిన వాళ్ళు ప్రత్యక్ష బాధితులు. అయితే ఈ ప్రత్యక్ష బాధితులైన డిస్లోకేట్ వాళ్ళకి ఎలాంటి న్యాయపరమైన చిక్కు లేదు. ఎట్లా అంటే పిఓ 2008 లో 4-5 పారాలో ఏముందంటే లోకల్ క్యాడర్ ని ఉద్యోగులకు కల్పిస్తూ ఆ విధంగా చూసే ప్రయత్నంలో వారి లెంత్ ఆఫ్ సర్వీస్ ను కూడా పరిగణలోకి తీసుకోండి అని ఉంది. వాళ్ళ లెంత్ ఆఫ్ సర్వీస్, ఇప్పుడు నేనున్నాను, నా లెంత్ ఆఫ్ సర్వీస్ జనగామలో ఉంది. నేను అలాట్ ఎక్కడ కాబడినా మహబూబాబాద్ కు అలాట్ కాబడినా. ఇప్పుడు వారు నా లెంత్ ఆఫ్ సర్వీస్ చూసినప్పుడు నా లెంత్ ఆఫ్ సర్వీస్ నా స్థానిక జిల్లా అయిన జనగాంలో ఉంది. సో ఇప్పుడు డిస్లొకేట్ అయిన ఏ ఉద్యోగికి న్యాయపరమైన చిక్కు లేదు. ఎందుకంటే వాళ్ళ లెంత్ ఆఫ్ సర్వీస్ ఇప్పుడు వాళ్ళు వచ్చిన జిల్లాలో లేదు. వాళ్ళకు వాళ్ళు ఏ జిల్లా నుండి వచ్చిల్లో అది వాళ్ళ జిల్లా, ఆ జిల్లాకు లెంత్ ఆఫ్ సర్వీస్ ఉంది. సో వాళ్ళకి కంప్లీటెడ్ గా న్యాయపరమైన చిక్కు లేదు. ఇంకా వాళ్ళకి అధికారం కల్పించింది ప్రభుత్వానికి ఒక సులువుగా ఎవరైతే అసలైన బాధితులు ఉన్నారో వారి జిల్లాకు పంపించే విధంగా వాళ్ళ లెంత్ ఆఫ్ సర్వీస్ ఇప్పుడు కేటాయించబడిన జిల్లాలో లేదు కాబట్టి పంపించవచ్చు అన్న ఒక మంచి క్లాజ్ ఉంది అక్కడ. దాన్ని వాడుకొని ప్రభుత్వము అసలైన బాధితులు ఎవరైతే స్థానభ్రంశం
అపభ్రంశం చెందిలో వాళ్ళని పంపించవచ్చు. ఈవెన్ మన ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారు పిసిసి చీఫ్ గా ఉన్నప్పుడు ఈ 317 జీవో ఇంప్లిమెంటేషన్ 3వ రోజు నాడే మహబూబాబాద్ చెందిన జైత్రామ్ అనే ఒక LFL-HM 2 సంవత్సరాల్లో రిటైర్ కాబోయే ఆ LFL-HM మహబూబాబాద్ నుంచి ములుగుకు ఎలా కేటాయించబడ్డాడు. ఆయనకు పెళ్లి కాబోయే 2 ఆడపిల్లలు ఉన్నారు. అరే ఈ వయసులో నేను అక్కడికి ఎలా వెళ్ళగలను, కుటుంబాన్ని ఎట్లా వదిలేసి వెళ్ళగలను అన్న భయంతోని బాధతోటి ఆయన గుండెపోటు వచ్చి చనిపోతే ఈ మరణాలన్నిటికీ కారణం కేసీఆరే. ఇది బీఆర్ఎస్ రాసిన మరణ శాసనం. ఈ మరణాలకు ఈ ప్రభుత్వం తప్పకుండా వీళ్ళకి ఏమంటారు సమాధానం చెప్పి తీరాలి అని ఆయన అంతిమ యాత్రలో పాల్గొన్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పిసిసి చీఫ్ గా ఉన్నప్పుడు మేమందరం ఎంత అనుకున్నామంటే అది నిజమైన బాధ కదా సార్. మాకు తెలియని జిల్లాకు మాకు తెలియని జోన్లకు మేము కేటాయించబడి ఒక్కసారిగా మేము దిగ్భ్రాంతి గురైన రోజులు అవి. అట్లాంటి రోజులలో సీఎం రేవంత్ రెడ్డి గారు పెద్ద మనసుతోటి ఈ జీవోను నేను వస్తే 48 గంటల్లో దీన్ని క్లియర్ చేసి ఎవరైతే బాధితులు ఎవరైతే జిల్లాలు మారిల్లో వాళ్ళని వెంటనే వాళ్ళ జిల్లాలు కేటాయించే బాధ్యత నాది, నా వెంట ఉండండి అంటే వారిని నమ్మి మేము వారిని ఇప్పుడు ప్రభుత్వంలోకి రావడానికి మా వంతు సహకారం చేశాము. ఇప్పటికి కూడా మాకు UO 2123 ద్వారా మా లెక్క తీసుకుని ఉంది. నిజం చెప్పాలంటే ఈ రిటైర్ అయిన వాళ్ళ లెక్క కూడా తీసుకొని లేదు. ఇప్పుడు ఆ రిటైన్ అయిన వాళ్ళకి చెయ్యాలంటే వాళ్ళ లెంత్ ఆఫ్ సర్వీస్ వాళ్ళకి కేటాయించబడే జిల్లాలను ఉండడం వల్ల వాళ్ళకు చిక్కున్నది. మరి మమ్మల్ని వాళ్ళని ఒకే తాటిన కడతారా? మీరు డైరెక్ట్ బాధితులు మీరు. అవునా కదా సార్. ఇప్పుడు ప్రభుత్వం నేను కూడా అదే ఆశపడుతున్నాను. నేను మొన్న కూడా సీఎం గారిని కలిసాను పోయిన వారంలో. చేసేస్తాము అయిపోతది అని హామీ ఇచ్చి ఉన్నారు. నేను అనుకుంటున్నాను అసలైన బాధితులు ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు వాళ్ళకి తక్షణ సహాయము తక్షణ న్యాయం చేయవలసిన బాధ్యత మాకు డిస్లోకేట్ అయిన బాధితుల పట్ల ప్రభుత్వానికి ఉంది. మాకు మాట ఇచ్చి ఉన్నారు. మా చావులకు మీరు కన్నీరు గార్చిల్లు కాబట్టి వీరికి తప్పకుండా ముందు ఎలాంటి న్యాయపరమైన చిక్కులేని డిస్లోకేటెడ్ బాధితుల్ని వారి వారి జిల్లాలకు చేర్చి ఎవరికైతే రాజ్యాంగ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులలో కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులలో ఆ PO 2018లో ఈ లెంత్ ఆఫ్ సర్వీస్ అనేది అడ్డుగా ఉందో వారి కోసం సవరణలు రాసుకోవచ్చు. రాసుకొని రిటైన్ వాళ్ళని పంపుకోవచ్చు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఈ మధ్య కాలంలో కలిస్తే ఏంది మేడం డెవలప్మెంట్ ఏంది మరి? సార్ ఏమన్నారంటే అయిపోతుందమ్మా చేసేస్తాము. ఇప్పుడు మ్యూచువల్ స్పౌజ్ మెడికల్ అవుతున్నవి. మేబీ అది కంప్లీట్ అయిన తర్వాత కొంత సంఖ్య కూడా మాది తగ్గుతుండొచ్చు. అప్పుడు ఆ తర్వాత మాది చేస్తారు అని నేను అనుకుంటున్నాను. నేను అడిగాను అసలు బాధితులు ఎవరికి చేస్తున్నారు సార్, మా గురించి పట్టించుకురా, అసలైన బాధితులు మేమే కదా, ప్రాణాలు కోల్పోయి జిల్లాలు మారి దూర ప్రయాణాలు చేస్తూ మిమ్మల్ని వెంటబడి గెలిపించుకున్నది మేమైతే ఆల్రెడీ ఎప్పుడో ఉన్న ఫైల్ స్పౌజ్ మెడికల్ వాళ్ళది కూడా ఎవరైతే అది హ్యుమానిటేరియన్ గ్రౌండే కదా. ఇంకా మ్యూచువల్ లో వాళ్ళు చేసేది ఏముంది సార్, ఇక్కడ నుండి ఒక ఉద్యోగం పోతే ఇంకో ఉద్యోగం అక్కడికి వచ్చేస్తారు. ఇప్పుడు ఏమైనా ఉద్యమ కార్యాచరణ ఉందా మేడం? మళ్ళా ముఖ్యమంత్రి గారు హామీ మేరకు వెయిట్ చేస్తారా? నేను ఇప్పుడు ఏమనుకుంటున్నామంటే డిస్లోకేటెడ్ బాధితులము మొన్ననే ముఖ్యమంత్రి గారిని కలిసి వచ్చాము. అయితే మమ్మల్ని మాకు స్థానికతతోని మా స్థానిక జిల్లాకు పంపడానికి మేము ఏ జిల్లా నుండి వచ్చామో ఆ జిల్లాకు పంపడానికి ఎలాంటి న్యాయపరమైన చిక్కు లేదు మా లెంత్ ఆఫ్ సర్వీస్ అక్కడ ఉండటం వల్ల. కాబట్టి ఇప్పుడు మాకు ఇమీడియట్ గా న్యాయం చేయొచ్చు. అలా కాదని ఈ అభూత కల్పనగా తీసుకొచ్చిన ఈ పరోక్ష బాధితులు ఉన్నారు కదా సార్, ఈ పరోక్ష బాధితులని మాకు జంట కట్టి ఎవరికి చేయకుండా పర్లేదు అందరు కలిపి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసిస్తే మన పని అయిపోతుంది అని చేతులు దులుపుకుంటే మాత్రం దీనికి అంతకంత ఫ్యూచర్ లో మా ఓట్ల ద్వారా మేము చూసుకుంటాము. ఇది వారు చెప్తున్న పరిస్థితి. రత్నమాల గారు ముఖ్యమంత్రి గారిని కలిసినాం, ఆయన హామీ ఇచ్చారు, వెయిట్ చేస్తున్నామని చెప్తున్నారు. ఒకవేళ ఆయన హామీ మేరకు ఇప్పుడు ముఖ్యమంత్రి కాకముందు ఇచ్చిన హామీ ఉంది, ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా కలిస్తే హామీ ఇచ్చిండు. చేయని పరిస్థితులలో మేము మా సత్తా ఏందనేది ఎన్నికల రూపంలో ఓట్ల రూపంలో చూపిస్తామని వారు చెప్తున్న పరిస్థితి. ఇది ఒక వార్త. ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంధ్రజ్యోతిలో వచ్చిన కొత్త కంపెనీలు బీర్లు వస్తాయట. ఇది రైట్.
కమలంతో పొత్తు పడవచ్చు అని చెప్పి శివసేన ఉద్ధవ్ ఠాకరే వర్గం నేత రావత్ సంజయ్ రావత్ వ్యాఖ్యలు చేసిండు నిన్న. ఇది నేషనల్ పాలిటిక్స్లో ఒక కొత్త చర్చ. శివసేన ఉద్ధవ్ ఠాకరేకి సంబంధించి గతంలో దాదాపు 25 సంవత్సరాలు బీజేపీతోనే పోతుంది. అటల్ బిహారీ వాజ్పేయి అద్వానీ ఉన్నప్పటి నుంచి. మోదీ వచ్చిన తర్వాత కూడా కొన్ని రోజులు పోతుంది, తర్వాత స్ప్లిట్ అయిపోయింది. ఇప్పుడు మొన్న మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ చెప్పిండు, గతంలో ఉద్ధవ్ ఠాకరే కానీ వీళ్ళంతా మాతోని పొత్తు ఉన్నవాళ్లే, కాబట్టి ఉద్ధవ్ కానీ రాజ్ ఠాకరే ఇద్దరు మాకు మిత్రులు ఇదివరకు, కాబట్టి భవిష్యత్తులో కూడా అయ్యే అవకాశం ఉంది, దాంట్లో కొట్టి పారేయలేమంటే దానికి ఆ ముఖ్యమంత్రి వ్యాఖ్యలకి బలం చేకూర్చే లెక్కనే ఈయన వ్యాఖ్యలు కూడా. అంటే కీలకమైన నాయకుడు సంజయ్ రౌత్ ఎంపీ కూడా, ఆయన నిన్న కమలంతో పొత్తు పొడవచ్చు అంట. నిజంగా కమలంతో శివసేన ఉద్ధవ్ ఠాకరే వర్గం పొత్తు పొడిచే అవకాశం ఉంటే, పొడిస్తే గిట్లా ఇండియా కూటమిలో ఒక రకంగా చీలిక పీలికలు స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే శరద్ పవార్ పైన కూడా అనేక రకాల అనుమానాలు, ముఖ్య ప్రధానమంత్రిని కలవటం, ఈ రకరకాల చర్చ జరుగుతుంది. కాబట్టి మహారాష్ట్ర నుంచే ఇండియా కూటమి బీటలకి పునాది పడ్డట్టయితే, ఇండియా కూటమి బీటలు స్టార్ట్ అయితే అది ఆగదు. ఇప్పటికే కాంగ్రెస్ ఏకాకి అయిపోయింది ఢిల్లీ ఎన్నికలలో, ఎన్నున్నాయి. కాబట్టి ఇది ఒక కొత్త చర్చ స్టార్ట్ అయింది. ఇది ఒకటైతే ఇంకొక వార్త, పిల్లలు లేని మహిళల నాట గర్భవతులను చేయండి 10 లక్షలు తీసుకోండి అని ఒక ఆఫర్ పెట్టారు బీహార్లో. ఇది బీహార్లో వినూత్నం మోసం చేశారు, 3 అరెస్టు. ఎన్నెన్నో మోసాలు చూసినాం, సైబర్ నేరాలు చూసినాం, లేకపోతే ఇది ఆన్లైన్ అరెస్ట్ చూసినాం, ఏది వీడియో జూమ్లో అరెస్ట్ చేసిన మిమ్మల్ని మీరు ఎటు కదలొద్దని అట్లా కూడా మోసం చేసిన వాళ్ళు. ఇది మరీ కొత్తగా ఉంది. ఇది అసలు ఈ సమాజానికి సాంప్రదాయాలకు విరుద్ధంగా ఉంది. పిల్లలు లేని మహిళలను గర్భవతులు చేస్తాం, 10 లక్షలు ఇచ్చేయండి, 10 లక్షలు తీసుకొని చేయండి అని చెప్పి ఒక ఆఫర్ పెట్టి, ఒకడు దానికి కొంతమంది కలిసి దానికి ఒక సొసైటీ పెట్టారట. దాని పేరు ఏంటంటే ఆల్ ఇండియా ప్రెగ్నెంట్ జాబ్ సర్వీసెస్ అట. దాని పేరు ఆల్ ఇండియా ప్రెగ్నెంట్ జాబ్ సర్వీసెస్ అని ఒక సంస్థ పెట్టి, దాన్ని ఫేస్బుక్లో పెట్టి, ఫోన్ నెంబర్లు ఇచ్చి, పిల్లలు లేని మహిళలారా రండి 10 లక్షలు ఇవ్వండి, గర్భిణులు అయిపోండి అని ఒక ఆఫర్ పెట్టారట. దాన్ని చూసి కొంతమంది మహిళలు మోసపోయి వాళ్ళకి ఫోన్లు చేశాక డబ్బులు వేయించుకునేదట. ఆన్లైన్లో అకౌంట్లో వేయించుకొని, మీకు హోటల్ రూమ్ బుక్ చేయాలి, మీకు అన్ని వస్తువులు ఏర్పాటు చేయాలి, డబ్బులు ఇవ్వండి అని డబ్బులు తీసుకొని కొంతమందిని అట్లా బ్లాక్మెయిల్ చేశారట. హోటళ్లలో రూములు బుక్ చేసి పిల్లలు లేని మహిళల్ని రకరకాల ఫోటోలు వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేసి బెదిరిస్తారట. ఇది బీహార్లో బయటపడింది. ఇది ఒక కొత్త రకమైన వినూత్నమైన వ్యవహారం. పిల్లలు లేని మహిళలు ఉంటే ఈ కాదు చేయాల్సింది, హాస్పిటల్కి పోవాలి, డాక్టర్లకు చెక్ చేయించుకోవాలి, వైద్యం చేయించుకోవాలి తప్ప ఇట్లా నమ్మి. ఇది కొత్తగా ఉంది, ఎక్కడ వినలే. పిల్లలు లేని మహిళలు గర్భవతులను చేయండి 10 లక్షలు తీసుకొని పోండి అని వాడు పెట్టిండు బీహార్లో. రైట్, ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి. మన తెలంగాణ చూద్దాం. ఒత్తిళ్లకు తలొగ్గేది లేదు, కమిటీ తేల్చాకే మద్యం ధరలపై నిర్ణయం. బీర్లు ధరలు పెంచాలని మీరు ఒత్తిడి చేస్తే మేము తలొగ్గం, అవసరమైతే కొత్తది తీసుకొస్తాం అని చెప్పి బ్రాండ్ ముఖ్యమంత్రి గారు అంటాడు. గేమ్ చేంజర్ అదనపు షోలకు రెడ్ సిగ్నల్ పడ్డదట. టికెట్ ధర పెంపు నిర్ణయం ఉపసంహరణ, కోర్టు ఆదేశాలతో ప్రభుత్వం వెనకడుగు. అసలు అసెంబ్లీలో ప్రకటన చేయటం ఏంది మీరు? డిసెంబర్ 21 రోజు ఎవరు అడిగారు మిమ్మల్ని బెనిఫిట్ షోలు రద్దు చేయమని? ఒకళ్ళంతా ఆవేశంగా ఆలోచన లేకుండా ప్రకటన చేసి దాన్ని అమలు చేయాలి కదా. ప్రకటన చేసిందే మీరు నియమించిన ఎఫ్డీసీ చైర్మన్ మళ్ళీ బెనిఫిట్ షో కావాలని దరఖాస్తు చేస్తారు, మీరు అనుమతిస్తారు. దానిపైన ప్రజల చెవిలో పూలు పెడితే ఎవరో కోర్టుకు పోతే కోర్టు చివాట్లు వేసి మళ్ళీ వెనక్కి తీసుకోవాల్సిన పరిస్థితి. అంటే ప్రభుత్వం పరువు ఏం కావాలి ఇప్పుడు? ఉన్నట్ట పోయినట్ట. ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటన చేస్తాడు. మళ్ళీ ముఖ్యమంత్రి ప్రకటన పైన ముఖ్యమంత్రి ప్రకటన అమలు చేయాల్సిన ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు గారు అప్లై చేస్తాడు బెనిఫిట్ షోకి, దానికి మీరు అనుమతిస్తారు. ఆ అనుమతి పైన ఇంకొక ఆయన కోర్టుకు పోతాడు, కోర్టు మొట్టికేయాలి. అంటే ఇప్పుడు ఎవరు పరువు పోయినట్టు బజార్లో? ముఖ్యమంత్రిది కాదా, ప్రభుత్వాన్ని కాదా? కాబట్టి బెనిఫిట్ షోలు అయితే రెడ్ సిగ్నల్ పడదు, ఏమంటే తీసేయండి అని చెప్పింది కోర్టు. మీరు అట్లా ఎట్టిస్తారని. సంక్రాంతి తర్వాత క్యాబినెట్ విస్తరణ అవుతుంది. 4 రోజుల్లో నామినేటెడ్ పోస్టులు కూడా భర్తీ అయితే త్వరలో మరికొన్ని చేరికలు. 2-3 రోజుల్లో పట్టభద్రులు ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన. మిత్రపక్షాలకి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ సీటు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం కోసం పరిశీలనలో 4 పేర్లు. దానం నాగేంద్ర వ్యాఖ్యలను పరిశీలించాక నిర్ణయం తీసుకుంటానని పిసిసి సారథి మహేష్ గౌడ్ చెప్తుండు. సంక్రాంతి తర్వాత ఉంటుందట క్యాబినెట్ విస్తరణ. సాక్షి చూద్దాం. కొలువులు ఇస్తే రాయితీలు ఇస్తారట. స్థానికులకు ఉద్యోగాలు ఇచ్చే గ్రీన్ ఎనర్జీ సంస్థలకు సర్కారు సాయం చేస్తుందట. మరి ఆయన ఇచ్చే కొలువులు ఏంది, మీరు ఇచ్చే రాయితీలు ఏంది? రాయితీలకు కొలువులకు సంబంధం ఉందా? కొలువులు ఎందుకు ఇయ్యడు?
రాయితీ లేకపోయినా మన రాష్ట్రంలో వచ్చి కంపెనీ పెడుతుందంటే తప్పనిసరిగా ఇవ్వాలి. మేము రాయితీలు ఇస్తాం అని ఉచితంగా కరెంటు, ఉచితంగా నీళ్లు, ఉచితంగా భూములు ఇస్తారా ఏంది? ఆయన ఇచ్చే కొలువులు ఏందో దానివల్ల ఒరిగేది ఏందో పోయేది ఏందో కానీ. ఇది కొలువులు ఇస్తే మీకు అన్ని రాయితీలు ఇస్తామని ఆఫర్లు ఇస్తున్నారు కంపెనీలకి. ఇది ఒక వార్త. ఈనాడు చూద్దాం. సాగు యోగ్యంగా అని భూముల గుర్తింపులకు 16 నుంచి సర్వే చేస్తారట. 26వ తారీఖు డబ్బులు వేయాలన్నారు. 16 నుంచి సర్వే చేస్తారట సాగు యోగ్యత లేని భూములు. 21 నుంచి 24 వరకు జరిగే గ్రామ సభల్లో వాటిని నిర్ధారణ చేస్తారు. ఈ సభల్లోనే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా లబ్ధిదారుల ఎంపిక, గ్రామీణ ఉపాధి హామీ జాబ్ కార్డులు ప్రామాణికం. ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసిందట. పట్టాదారు పాస్ పుస్తకాల ఆధారంగా సర్వే చేస్తారట సాగుకు యోగ్యం లేని భూములు. ఆ భూములు గుర్తించాక ఇక డబ్బులు పడతాయి. ఎటు చూసినా జనమేనట. పండగ పైన కిటకిటలాడిన బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, పోటీతోనే గోదావరిలో వాహనాల ప్రవాహం. విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్. శనివారం సాయంత్రానికే 70,000 వాహనాలు వెళ్ళినట్టు గుర్తింపట. మొత్తానికి 4 లక్షల వెహికల్స్ హైదరాబాద్ నుంచి బయటికి పోయినాయట. ఇప్పటికీ 3 రోజుల నుంచి ఫుల్ పోతుండ్రు సంక్రాంతికి. ఆంధ్రాకి ఎక్కువ. ఇది ఇంకోటి నవ తెలంగాణ. లెక్క పక్కా ఉండాలంటాడు రేవంత్ రెడ్డి గారు. తేడా వస్తే పంచాయతీ ఎన్నికల్లో నష్టం అయితే రైతు భరోసాపై సర్కార్ నజర్. పడావు భూములు, వెంచర్లు, మైనింగ్ ఇళ్లపైనే ఆరా చేయాలి. నాలా కన్వర్టెడ్ భూములకు చెక్కు. పాత ఫైళ్లు దులుపుతున్న రెవెన్యూ అధికారులు. అర్హుల జాబితా బాధ్యత ఏయూ వాళ్ళదే. 28 నుంచి రైతు భరోసా విడుదలకు కసరత్తు. 26 నుంచి అన్నారు. అది 28కి పోయింది. మళ్ళీ లెక్క పక్కాగా ఉండాలి. పక్కాగా మన లెక్క పక్కాగా లేకపోతే అక్కడ మన లెక్క తీస్తారు. పంచాయతీ ఎన్నికల్లో మన లెక్క తేడా అవుతుందని భయపడుతున్నారు వాళ్ళు. మొత్తానికి అయితే పంచాయతీ ఎన్నికల ఫోబియా పట్టుకుంది కాంగ్రెస్ పార్టీకి. ఓడగొడతారా ఏం కథ? మన రైతు భరోసా విషయంలో కొంత గోల్మాల్ చేసినాం. రైతు రుణమాఫీలో గోల్మాల్ అయింది. ఇదంతా ఎటు పోయేటట్టుందని చెప్తున్నట్టే ఉంది. అర్థం చేసుకోకుండా రాద్ధాంతం చేస్తున్నారు. మీ మనోభావాలు దెబ్బతింటే క్షమించండి అని దిల్రాజు చెప్తుండు. తెలంగాణ సంస్కృతిని ఏళన చేయడం తన ఉద్దేశం కాదని, ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే క్షమించాలని కోరుతున్నా అని సినీ నిర్మాత టీఎఫ్డీసీ చైర్మన్ దిల్రాజు అన్నాడు. నిజామాబాద్లో జరిగిన సంక్రాంతికి వస్తున్న ట్రైలర్ మూవీ లాంచింగ్ ఫంక్షన్లో ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేసిందని తెలంగాణ సమాజం ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలంగాణలో సినిమాలు వైబ్ కావు, రిలీజ్ చేస్తే ఆంధ్రాలో విశాఖపట్నంలో రిలీజ్ చేస్తే వైబ్ అయితే అన్నాడు. తెలంగాణలో వైబ్ ఏంటంటే మటను, దావత్తు, మందు వీటికే వైబ్ అయితే తప్ప సినిమాలు వైబ్ కావన్నాడు. తెలంగాణ వ్యక్తి అయి ఉండి తెలంగాణ కల్చర్ని అవమానించడం అని చెప్పి ఆయన పైన ఆగ్రహం వ్యక్తం చేస్తే లేదని నిన్న సారీ చెబుతూ ఒక వీడియో చేసి పెట్టిండు. రాద్ధాంతం చేయొద్దు అర్థం చేసుకోకుండా అని. అర్థం చేసుకోకుండా మీరు స్టేట్మెంట్లు ఇచ్చి రాద్ధాంతం చేయొద్దు అంటే ఎట్లా? నీ స్టేట్మెంటే అర్థం లేని స్టేట్మెంట్. మీరు ఒక తెలంగాణ బిడ్డగా ఉండి తెలంగాణ ఆత్మగౌరవాన్ని, తెలంగాణ సంస్కృతిని, తెలంగాణ కల్చర్ని కాపాడాల్సిన వ్యక్తులు ఇక్కడ వైబ్ లేదని మాట్లాడుకుంటూ, అంటే మీ సినిమాలు తెలంగాణలో చూడలేదా? మీ సినిమాలు మీకు వచ్చే డబ్బులలో తెలంగాణ వాటా లేదా? మీరు నివసించేది తెలంగాణ, సినిమాలు చేసేది తెలంగాణ, రిలీజ్ చేసేది తెలంగాణలో. ఇక్కడ వైబ్ లేదు, ఇక్కడ ఓన్లీ మందు మటనే తింటారు. మటన్ తిని మందు తాగి ఎగురుతుంది తప్ప వీళ్ళకి ఏం తెలియదని నువ్వు అవమానించిన తర్వాత మరి అది అవమానం కాకపోతే ఏందంటే రాద్ధాంతం అవుతుంది. మీరు అంత బాధ్యత గల ప్లేస్లో ఎఫ్డీసీ చైర్మన్గా ఉండి, ఒక టాప్ మోస్ట్ నిర్మాతగా ఉండి, అది కూడా తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వాడు అయి ఉండి అడ్డగోలుగా వ్యాఖ్యలు చేసి, సరే ఆ వ్యాఖ్యలు ఇంటెన్షన్ ఏందో తెలియదు కానీ దాని అవుట్పుట్ అయితే అట్లే ఉంది కదా అన్నప్పుడు మరి అర్థం చేసుకునేవాడు అదే అర్థం చేసుకుంటాడు. దాని రాద్ధాంతం ఎట్లంటారు? ఎస్, ఏదైనప్పటికీ నిన్న సారీ చెప్పడం అయితే మంచిదైంది. ఇంకోటి సారీ చెప్పాల్సింది ఉంది. అసలు డిసెంబర్ 21 రోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా బెనిఫిట్ షోలు లేవు, టికెట్ ధరల పెంచం, ఎక్స్ట్రా షోలు లేవు, తెలంగాణలో రద్దు చేస్తున్నామని చెప్పిండు. చెప్పిన తర్వాత దాన్ని అమలు చేయాల్సిన పొజిషన్లో మీరు ఎఫ్డీసీ చైర్మన్గా ఉన్నారు, గవర్నమెంట్ మనిషిగా. మీరు గేమ్ చేంజర్ సినిమా కోసం దరఖాస్తు చేశారు. అంటే ముఖ్యమంత్రి ప్రకటన మీకు తెలియదా? ముఖ్యమంత్రి చేసిన ప్రకటన అమలు చేసే పద్ధతి మీకు తెలియదా? మీరు ఎట్లా దరఖాస్తు చేస్తారు? దరఖాస్తు చేశాక వాళ్ళు అనుమతి ఇచ్చారు. అనుమతి మీద హైకోర్టు నిన్న చివాట్లు పెట్టి మొట్టికాయలు వేస్తే రద్దు చేశారు. అంటే హైకోర్టు రద్దు చేసిందంటే తప్పుడు పనే కదా అది. అంటే వ్యతిరేకమైన పని, చట్ట వ్యతిరేకమైన పని చేశారు. కాబట్టి మీరు అప్లై చేయడం కూడా నేను తప్పే చేసినానికి క్షమాపణ చెప్పాలి తెలంగాణ సమాజానికి. ఒక ముఖ్యమంత్రి హోదాలో అసెంబ్లీలో చేసిన ప్రకటన వ్యతిరేకంగా నేను ఒక ఎఫ్డీసీ చైర్మన్గా ఉండి తప్పు చేసినానికి క్షమాపణ చెప్పాలి. ఇంకొక క్షమాపణ కూడా ఉంది మీది. అది చెప్పాల్సిన బాధ్యత, నైతిక బాధ్యత మీకుంది. ఎందుకంటే హైకోర్టు చివాట్లు వేసి రెడ్ సిగ్నల్ ఇచ్చింది కాబట్టి దాన్ని ప్రభుత్వం ఇవాళ వెనక్కి తీసుకుంది అంటే తప్పు జరిగింది అనే కదా. వాస్తవంగా 19 వరకు ఉంది వాళ్ళకి ఆ సర్క్యులర్ అమలు, అయినా వెనక్కి తీసుకోండి కోర్టు మొట్టకాయలతో.
కోర్టు మొట్టికాయలు వేసింది కాబట్టి మీరు కూడా దానిపైన ఒక వీడియో చేసి నేను ఒక ఎఫ్డీసీ చైర్మన్గా నేను మిస్టేక్ చేసినానికి క్షమాపణ చెప్పండి తెలంగాణ సమాజానికి. ఇది నవ తెలంగాణ సంబంధించి. ఎస్, ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.